హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం ప్రక్రియల గురించి నేర్చుకుందాం. ప్రక్రియల గురించి కొన్ని బిట్స్ తెలుసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ప్రాచీన కథ లేక పూర్వకథ అనే అర్థం వచ్చే ప్రక్రియ పేరేమి? ఆప్షన్ 1 పురాణం. సెకండ్ వన్, పురాణం యొక్క అర్థం ఏ పురాణంలో తొలిసారిగా పేర్కొనబడింది? ఆప్షన్ 2 అగ్ని పురాణం. థర్డ్ వన్, పురాణానికి పంచలక్షణాలను అమరసింహుడు ఏ కావ్యంలో పేర్కొనెను? ఆప్షన్ 4 అమరకోశం. ఫోర్త్ వన్, పురాణాలు ఎటువంటివి? ఆప్షన్ 2 మిత్ర సంహితాలు. ఫిఫ్త్ వన్, ప్రథమ ఆంధ్ర పురాణకర్త ఎవరు? ఆప్షన్ 3 మారణ. ప్రథమాంధ్ర పురాణమేమి? ఆప్షన్ 2 మార్కండేయ పురాణం. సెవెంత్ వన్, తొలిదేశీ పురాణమేది? ఆప్షన్ 1 బసవ పురాణం. ఎయిత్ వన్, విజ్ఞాన సర్వస్వ పురాణమేది? ఆప్షన్ 4 అగ్ని పురాణం. నైన్త్ వన్, కర్మకాండలు మరణం తర్వాత నరులకు వేసే శిక్షల గురించి చర్చించే పురాణమేది? ఆప్షన్ 2 గరుడ పురాణం. టెన్త్ వన్, గరుడ పురాణం అనువాదించిన ప్రబంధ కవి ఎవరు? ఆప్షన్ 2 సూరన. 11th వన్, ఆంధ్ర పురాణం రచించినదెవరు? ఆప్షన్ 2 మధునా పంతులు. 12th వన్, తెలంగాణ రాష్ట్ర ఆది కవి అయిన పాల్కురికి సోమన రచించిన పురాణమేది? ఆప్షన్ 2 బసవ పురాణం. 13th వన్, తొలి తెలుగు జంట కవులు రచించిన పురాణమేది? వరాహ పురాణం. 14th వన్, శ్రీనాథుడు రచనలకు మూలమైన పురాణమేది? ఆప్షన్ 4 స్కంద పురాణం. 15th వన్, పురాణాలను అత్యధికంగా తెలుగులోకి అనువదించింది ఎవరు? ఆప్షన్ 1 ఏలూరిపాటి అనంతరామయ్య. ఏలూరిపాటి అనంతరామయ్య. ఇక్కడ ఇతిహాసం గురించి కూడా కొన్ని బిట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఇది ఇలా జరిగింది అని అర్థం వచ్చే ప్రక్రియ ఏది? ఆప్షన్ 4 ఇతిహాసం. సెకండ్ వన్, తిక్కన భారతాన్ని అంకితం పొందిందెవరు? ఆప్షన్ 4 హరిహర నాదుడు. థర్డ్ వన్, ఈ క్రింది వానిలో ఏ వాక్యం అటు నరులకు ఇటు నారాయణకు అంకితం ఇవ్వబడినది? ఆప్షన్ 1 భారతం. ఫోర్త్ వన్, విశ్వనాథ సత్యనారాయణ గారి ఏ రచనకు జ్ఞానపీఠ బహుమతి లభించింది? ఆప్షన్ 2 రామాయణ కల్పవృక్షం. ఫిఫ్త్ వన్, రామాయణములోని భాగాలను ఏమంటారు? ఆప్షన్ 2 కాండములు అంటారు. సిక్స్త్ వన్, కనుపు అనే అర్థం వచ్చే ఈ పదానికి వర్తిస్తుంది. ఆప్షన్ 3 పర్వము. రామాయణంలో సుందరకాండ ఎన్నవ కాండ? సుందరకాండ అనేది ఎన్నవ కాండ? ఆప్షన్ 2 5వ కాండ. ఎయిత్ వన్, సంస్కృత మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఆప్షన్ 4 100 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలో 100 పర్వాలు ఉన్నాయి సంస్కృతం. నైన్త్ వన్, మహాభారతంలో వ్యక్తుల పేర్లతో వచ్చే పర్వాలు ఎన్ని? ఆప్షన్ 2 5. 10th వన్, భారతమునకు పరిశిష్ట గ్రంథమేది? ఆప్షన్ 1 హరివంశం. 11th వన్, మొల్ల రామాయణం ఏ కోవకు చెందిన రామాయణం? ఆప్షన్ 2 సంక్షిప్త రామాయణం.
ఇప్పుడు ప్రబంధం గురించి కొన్ని బిట్స్ తెలుసుకున్నాము. సారీ లేవు.